ఏపీలో స్క్రబ్ టైఫస్ అనేటువంటి ఒక వైరస్ ఇప్పుడు విజృంభిస్తోంది. సో పల్నాడు జిల్లాలో ఇప్పటికే ఈ స్క్రబ్ టైఫస్తో చాలా మంది కూడా ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. దాంట్లో ఇద్దరు ఆల్రెడీ మరణించారు. దాంట్లో ఒక యువతి జ్యోతి, మరో వృద్ధురాలు నాగమ్మ, ఇద్దరు కూడా ఇప్పటికే ఈ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. జ్వరం, ఒంటి నొప్పులతో ఆసుపత్రిలో ఇద్దరు చేరిపోయారు. అయితే ఆసుపత్రిలో నిర్వహించినటువంటి రక్త పరీక్షల్లో వీరికి స్క్రబ్ టైఫస్ లక్షణాలు కూడా బయటపడ్డాయి. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరో మహిళ సాలమ్మ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 2317 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంట్లో చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, అటు కడపలో 94, నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42 కేసులు, అనకాపల్లిలో 41 కేసులు, శ్రీకాకుళంలో 34, అన్నమయ్య జిల్లాలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదయ్యాయి. ఏపీ ప్రజల్ని ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది. స్క్రబ్ టైఫస్తో పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు మరణించగా దాంట్లో ఒకరు చికిత్స పొందుతున్నారు. సాలమ్మ అనేటువంటి మహిళ